చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎన్నికల హామీలకు అతీతంగా అమలు చేస్తున్న ఈ కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ సీఎం చంద్రబాబు చీరాలలో ప్రారంభించబోతున్న ఈ పథకానికి నేతన్న సేవలో అని పేరు పెట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన చేనేత జౌళి శాఖ 71,536 మంది చేనేత కార్మికులను ఈ పథకానికి ఎంపిక చేసింది. నేడు వేటపాలెంలోని కొత్తపేటలో పథకాన్ని ప్రారంభించి అర్హుల బ్యాంకు ఖాతాలో 25,000 రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇది అదనమని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన చేనేత కార్మికుల్లో 50 ఏళ్లు దాటిన 85,000 మంది నేతన్నలకు నెలకు 4,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న కూటమి ప్రభుత్వం 62,541 మంది చేనేతలకు నెలకు 200 యూనిట్లతో పాటు 10,032 మంది పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుంది. మరోవైపు 109 చేనేత సహకార సంఘాలకు 79 కోట్ల రూపాయలతో క్యాష్ క్రెడిట్, హ్యాండ్లూమ్ పార్కులు, చేనేత మ్యూజియం, టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ వంటి కార్యక్రమాలతో చేపట్టిన చేనేత రంగానికి ప్రభుత్వం ఊతమిస్తుంది. ఇక మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, శాఖమూరులో చేనేత హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. ఇక సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి చీరాల కొత్తపేటలోని హెలీప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం ప్రజావేదికకు చేరుకొని సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత జాండ్రపేటలో లబ్దిదారులతో మాట్లాడతారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని తిరిగి ప్రయాణమవుతారు. సీఎం సభ ఏర్పాట్లను నిన్న మంత్రి ఎస్ సవిత పరిశీలించారు.